జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామి. ఇప్పుడు మనం ఈ రోజు నుంచి ద్వాదశ లగ్నాల వారి యొక్క లక్షణాలు మరియు ముందుగా మేషరాశి వారి యొక్క లక్షణాలు. వీరికి శరీర లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ రాశిలో పుట్టిన వారు సన్నగా మధ్యమ దేహంతో ఎక్కువ శాతం ఎర్రని రంగులో ఉంటారు. ప్రత్యేకించి ముఖం ఎరుపు రంగులో ఉంటుంది. ముఖము, మెడ పొడవుగా, పెద్ద తల, సన్నని చుబుకం ఉంటుంది. ఇతర లక్షణాలు పరిశీలిస్తే కనుబొమ్మలు దట్టంగా, తేనె రంగు కళ్ళు, మరీ పొడవుగా కాకుండా మధ్య రకమైన జుట్టు కలిగి ఉంటారు. మరి వీరి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, పట్టుదల, ఆధిపత్యం చెలాయించే నైజము, చురుకుతనము, ధైర్యము, స్వతంత్ర భావాలు, తరచూ ఉద్దేశాలు మారుతూనే నైజం ఉంటుంది. ఎందుకంటే ఇది మేషరాశి చరరాశి కాబట్టి ఇప్పుడు ఉద్దేశాలు మారుతూనే ఉంటాయి. కొందరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నా చూసేవారికి ఇది పొగర్లాగా అనిపిస్తుంది. మనసు నిలకడగా ఉండకపోవడంతో ఏకాగ్రత కోల్పోయి ప్రారంభించిన పనులను కొన్నింటి మధ్యలోనే నష్టపోతారు. సహనం తక్కువ, కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే, ఈ రాశివారు చురుకుతనము, సాహస గుణము, దీనికి తగిన శరీర బలం కలిగి ఉంటారు. ఈ రాశి అగ్నితత్వ రాశి కావడంతో తొందరగా ఆవేశం అనేది తెచ్చుకుంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు హఠాత్తుగా పెద్దగా ఆలోచించకుండా ప్రవర్తిస్తారు. ఈ గుణాలే వీరికి పెద్ద అడ్డంకిగా మారుతాయి. ఇటువంటి వాటికి వీరు నిరుత్సాహం అనేది పడరు. వీటిని పట్టించుకోకుండా నిర్భయంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడము, కొత్త విషయాలను తెలుసుకోవాలనుకున్న వీటిని సాధించే క్రమంలో కొంచెము మూర్ఖపు పట్టుదల అనేది వీరికి ఉంటుంది. ఒక్క విషయంలో చెప్పాలంటే, వీరి గురించి చెప్పాలంటే, టీ కప్పులో తుఫాన్లాగా ప్రవర్తిస్తారు. దీర్ఘకాల ప్రణాళికలంటే ఇష్టం ఉండదు. తాము అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలని కోరుకుంటారు. అంటే వెంటనే జరిగిపోవాలి, ఒక క్షణంలో జరిగిపోవాలి అని అనుకుంటారు. పైకి కనిపించకపోయినా కోపం ఎక్కువగానే ఉంటుంది. ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా తాటాకు మంటలా మారిపోతారు. ఒక్కోసారి సరదాగా మాట్లాడినా సీరియస్గా తీసుకుంటారు. కుటుంబంలో వీరి గొంతు చాలా పెద్దదే. అందరి పొగడ్తలు కోరుకుంటారు. తమకు కావాల్సింది లభిస్తుంది అనుకుంటే ఎంత పెద్ద బాధ్యతనైనా మోయడానికి వీరు సిద్ధపడతారు. ఇక వీరి ఆరోగ్య విషయానికి వస్తే, సాధారణంగా వీరు మంచి ఆరోగ్యవంతులని చెప్పాలంటే, ఈ మేషరాశి అగ్నితత్వ రాశి వీరికి రోగాలు అనేవి తొందరగా రాదు. రోగాలు వచ్చినా తొందరగా తగ్గిపోతుంది. వ్యాధులు ఏమైనా వస్తే తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంది. వీరికి అనారోగ్యాలు అంటే తరచుగా చిన్న చిన్న శరీర గాయాల బారిన పడడం, తలనొప్పులు, కురుపులు, నిద్రలేమితనం, మొటిమలు, స్త్రీలలో ఋతుక్రమం సరిగా లేకపోవడం వంటి సమస్యలు అనేవి మాత్రమే ఏర్పడతాయి. తర్వాత వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుందంటే, సాధారణంగా ఆర్థిక పరిస్థితిని పరిశీలించడానికి పూర్తి జాతకాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. రాశి లక్షణాలను అనుసరించి పరిశీలిస్తే విశేషం ఏంటంటే, ఆర్థిక బలం లేకపోయినా బలహీనమైన స్థితి మాత్రం ఉండంటే మామూలుగా ఉంటారు, మధ్యతరగతి వారుగా ఉంటారు. అయితే తొందరపాటు, ఆ క్షణం తీసుకునే నిర్ణయాల వల్ల అప్పుడప్పుడు నష్టపోవడం జరుగుతుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు కొంచెం ప్రశాంతంగా ఆలోచించడం అనేది వీరు అలవాటు చేసుకోవాలి. మేషరాశిలో ఏవైనా పాపగ్రహాలు ఉంటే మీ పెట్టుబడులు ప్రారంభంలో తలుక్కుమన్నా క్రమేణా మీకు ఉపయోగపడవనే చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో ఉన్న అనుకూల ప్రతికూలత అంటే నెగిటివ్, పాజిటివ్. మేషరాశి వారికి ఉన్న అనుకూలతలు: సృజనాత్మకత, ధైర్యం ఉంటుంది, నిస్సంకోచంగా మాట్లాడతారు, ఆశ ఎక్కువగానే ఉంటుంది, ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగానే ఉంటుంది, స్వేచ్ఛ, మంచి సంకల్ప శక్తి అనేది వీరికి ఉంటుంది, అడ్డంకులను ఎదుర్కొని విజయం సాధిస్తారు. మరి ఇందులో ఉన్న ప్రతికూలత అంటే నెగిటివ్స్ ఏమిటి అంటే, సహనం అనేది ఉండదు, దూరం ఆలోచించకపోవడం, తరచూ గొడవలు పడడం, మూర్ఖపు పట్టుదల, తీవ్రమైన కోపము, ఇతరులు చెప్పింది ఒప్పుకోకపోవడం. ఇవి మేషలగ్నం వారి యొక్క
లక్షణాలు.